శనివారం డివోషనల్. శనిదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఈ మాట తప్పకుండా వినండి. ఇది ఒక మనస్సును తడిమే శనివారం డివోషనల్. శనిదేవుడి గురించి భయం కాదు, భక్తి, నమ్మకం, నియమనిష్ఠ గురించి మాట్లాడుతుంది. ఈ వీడియో చదివితే మీ జీవితంలో జరిగే కష్టాలకు ఒక అర్థం తెలుస్తుంది. శనిదేవుడు శిక్ష ఇవ్వడం కోసం కాదు, మనల్ని సరైన మార్గంలో నడిపించడం కోసం. శనివారమంటే చాలామంది భయపడతారు. ఈరోజు ఏం జరుగుతుందో అని మనస్సులో ఒక భయం ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే శనివారం భయం కోసం కాదు, భక్తి కోసం, సుధారణ కోసం. శనిదేవుడంటే కేవలం కష్టాలివ్వడమని కాదు, ఆయన జీవితంలో డిసిప్లిన్ నేర్పిస్తాడు. మనం తప్పు చేస్తే అది మనకే అర్థమయ్యేలా చేసి మనల్ని బలమైన వ్యక్తులుగా మార్చుతాడు. జీవితంలో ఒకసారైనా మనం ఇలా అనుకుంటాం, నేను తప్పు చెయ్యలేదు, కాని ఎందుకీ కష్టాలు అని. అదే శనిదేవుడి పరీక్ష. ఆ పరీక్షలో గెలిచినవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. శనివారం రోజు పొద్దునే లేచి, స్నానం చేసి, మనస్సును శాంతం చేసుకొని శనిదేవుణ్ణి తలుచుకుంటే లోపల ఒక గట్టి ధైర్యం పుట్టుతుంది. శనిదేవుడంటే న్యాయం. ఆయన దగ్గర పక్షపాతం లేదు. రాజైనా, పేదవాడైనా అందరూ సమానమే. మీ జీవితంలో డిలేసున్నాయా? కష్టపడుతున్నా ఫలితం రాలేదా? మానసిక వేదన ఎక్కువ అయ్యిందా? ఇదంతా శనిదేవుడు చూపించే మార్గం. ఓపిక నేర్చుకో అని చెప్తున్నాడు. నిజాయితీ విడవకు అని చెప్తున్నాడు. కష్టపడి నిలబడు అని చెప్తున్నాడు. శనివారం రోజు ఒక దీపం వెలిగించి, నల్ల తిలం నూనె వెయ్యడం, శనిమంత్ర జపం చెయ్యడం, ఇది కేవలం పూజ కాదు, ఇది మీ మనస్సుకు బలమిచ్చే క్రియ. ఓం శం శనిశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని మనస్సులో భావించుకుంటూ జపంచేస్తే లోపల ఉన్న భయం మెల్లగా తగ్గుతుంది. శనిదేవుడు కరుణ లేనిదేవుడు అని అనుకుంటారు చాలామంది. కాని నిజమేంటంటే ఆయన కరుణ చాలా గంభీరం. మనకి కావలసిన దాన్ని కాదు, మనకి అవసరమైన దాన్ని ఇస్తాడు. శనివారం రోజు పేదవాళ్లకి అన్నం పెట్టడం, అవసరమున్నవాళ్లకి సహాయం చెయ్యడం, ఇది శనిదేవుడికి అతి ఇష్టం. ఎందుకంటే శనిదేవుడు కర్మ ఫలదాత. మనం చేసిన మంచి పని, మనం చేసిన చెడు పని రెండుకీ ఫలితం తప్పకుండా వస్తుంది. ఈరోజు మీ మనస్సులో ఒక సంకల్పం తీసుకోండి. నేను తప్పు మార్గంలో వెళ్లను, నిజాయితీని విడవను, ఓపికతో జీవితంలో ముందుకు వెళతాను అని. అదే శనిదేవుడికి పెద్ద పూజ. మీ కళ్లల్లో నీళ్లు ఉంటే అవి మీ బలహీనత కాదు, అవి మీ మనస్సులో ఉన్న నిజాయితీ గుర్తు. శనివారమంటే చీకటి కాదు, శనివారమంటే దీపం. ఆ దీపం వెలుగులో మీ జీవితంలో మార్గం కనిపిస్తుంది. ఎవరు నమ్మకం కోల్పోయారో, ఎవరు జీవితం మీద ఆశలు విడిచారో వారికి శనిదేవుడు ఒక కొత్త జీవితమిస్తాడు. కాని అది ఒక్కరోజులో రాదు, సమయం తీసుకుంటుంది. అదే శనిదేవుడి పద్ధతి. ఈ డివోషనల్ చదివిన ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం కళ్లల్లో కళ్ళేసి శనిదేవుణ్ణి తలుచుకోండి. నేను తప్పు చేయకుండా నడవాలి, కష్టాలు వచ్చినా భయపడకుండా ఉండాలి, నా కర్మని నేను మార్చుకోవాలి అని. ఈ భావనతో శనివారం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో మేలు తప్పకుండా జరుగుతుంది. శనివారాన్ని భయంగా కాదు, భక్తిగా చూడండి. శనిదేవుణ్ణి శిక్షదేవుడిగా కాదు, శిక్ష, డిసిప్లిన్ నేర్పించే గురువుగా చూడండి. అప్పుడు మీ జీవితంలో జరిగే ప్రతి కష్టం ఒక గొప్ప పఠంగా మారుతుంది. ఈ వీడియో లేదా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శనివారం మీ జీవితంలో శాంతి, ధైర్యం, నిజాయితీ తీసుకుని రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.